गौर सुंदर की जय, पंचतत्व की जय। మనం ప్రార్థనలతో ఈ తరగతిని మొదలు పెట్టుకున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. మనం చర్చించుకోబోయేది 4వ అధ్యాయం దివ్య జ్ఞానంలో నుంచి 6వ శ్లోకం ఈరోజు చర్చించుకుందామండి. ఎవరైనా చదువుతారా? నేనే చదవమంటారా? ప్రభు మీరు రీడ్ చేసేయండి. अजोपि स्यान् व्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय సంభవాత్మమాయయా. ఇది 6వ శ్లోకము. ఇక్కడ అజోపి అంటే మనము ఒకసారి ట్రాన్స్లేషన్ తీసుకుంటే అజోపి అంటే పుట్టుక లేనివాడని అర్థము. తర్వాత అవ్యయాత్మ అంటే నాశనం కాని శరీరం కలవాడని అర్థం. ఇక్కడ ఏంటి, ఇక్కడ శ్రీకృష్ణ భగవానులు ఇది కొద్దిగా నేపథ్యం తీసుకుంటే మనం 5వ శ్లోకము 4వ శ్లోకంలో మనకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అర్జునుడు అడుగుతారు శ్రీకృష్ణ భగవానుడికి, మీరు నేను సమకాలికులము అయినప్పటికీ నేను వ్యూస్వానికి బోధించాను ఈ జ్ఞానాన్ని అని మీరు ఎలా చెప్తున్నారని. కృష్ణుడు దేవాదేవుడు స్వయంగా భగవానుడు అని అర్జునుడికి తెలుసు. కానీ అర్జునుడి ద్వారా మనలాంటి భౌతిక జనులకు సామాన్య జనులకు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఒకసారి ప్రశ్నలు వేయడం జరిగింది అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ మనకు 5వ శ్లోకంలో నిన్న శ్లోకంలో చర్చించుకున్నాము. నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగిన విషయాలన్నీ గుర్తుంటాయి. మీరు జీవులు కాబట్టి మీకు పోయిన జన్మలో ఏం చేశారు, పోయిన జన్మ ఏంటి అనేది మీకు గుర్తుండదని శ్రీకృష్ణ భగవానులు అర్జునుడు చెప్తూ వచ్చారు. ఇక్కడ మనం ఏం చూడొచ్చు, ఇక్కడ ఇంకా అదే నేపథ్యంలో మనకు భగవానులు వివరణ ఇస్తున్నారు. తన జన్మం ఎట్టిది, తను జన్మ తీసుకోవడానికి కారణం ఎట్టిదని నెక్స్ట్ శ్లోకంలో మనం చెప్పచ్చు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకంలో మనం చూడొచ్చు. ఈ శ్లోకంలో తన జన్మ యొక్క ప్రత్యేకతను గురించి చెబుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. తన జన్మ మనం లౌకిక పండితులు లేదా మనోకల్పనాపరులు మనం ఊహించి ఏదో కల్పన ఊహలకు బట్టి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు కేవలము ఒక గొప్ప వ్యక్తి మాత్రమే, శ్రీకృష్ణ భగవానుడు దేవదేవుడు కాకపోయి ఉండొచ్చు, లేదా ఇంకా కొంతమంది ఏం చెప్తారు, ఇవన్నీ కల్పితాలు మాత్రమే, ఇవన్నీ పురాణాలు, ఇవన్నీ కల్పితాలు మాత్రమే అని చెప్తూ వస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు కృష్ణ భగవానులు, నా జన్మ ఎలాంటిదంటే ఇది త్రిగుణాలకు లోబడి ఉండదు. ఒకవేళ నేను ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినా కానీ నా అంతరంగ శక్తి ద్వారా ప్రకటమవుతాను అని చెప్తున్నారు. తన స్వరూపం ఎట్టిది అనేది కూడా శ్రీల ప్రభుపాద వారి భాషలో మనం చూడొచ్చు. తన స్వరూపం ఎట్టిదని వివరించడం జరిగింది. తన స్వరూపం ఎట్టిదని వివరించడం జరిగిందంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానులు వచ్చినప్పటికీ, ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పటికీ వారి దేహం మార్పు చెందకుండా ఉంటుంది. వారి దేహము మనలాంటి భౌతిక దేహాలు కాదు, అది ఆధ్యాత్మిక దేహము, అది మార్పు చెందదు. మనం ఏంటంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళినప్పుడు, లేదా ఈ జన్మలోనే మనము బాల్యము, తర్వాత యవ్వనము, తర్వాత ముసలితనము, ఇవన్నీ మనము ఒక్కొక్క దేహాన్ని మార్చుకుంటూ వస్తాము. అలా కాకుండా శ్రీకృష్ణ భగవానులు ఆధ్యాత్మిక శరీరం కాబట్టి వారి దేహము మార్పు చెందదు, ఈ భౌతిక త్రిగుణాలకు లోబడి మార్పు చెందదని మనం తెలుసుకోవచ్చు. ఎలా మార్పు చెందదు? శ్రీకృష్ణ ఉదాహరణ ఇస్తున్నారు, ప్రభుపాదుల వారు ఉదాహరణ ఇస్తున్నారు. ఇందులో మనము ఎక్కడైనా మనం చూసామా శ్రీకృష్ణుడు ముస్లివాడుగా మనం చిత్రాలు ఎక్కడైనా చూసామా? కురుక్షేత్ర సమయంలో
కృష్ణ భగవానులకి మనవలు ఉన్నారు. అంటే ఇంచుమించు 125 సంవత్సరాల వయసు కృష్ణ భగవానులు. కానీ కృష్ణ భగవానులు 20 నుంచి 25 లోపలనే ఈ యవ్వన వయసులోనే కనపడుతూ ఉంటారు. అది మనం చూడొచ్చు. కేవలము ఆయన లీలల కోసము శైవం నుంచి బాల్యము, బాల్యం నుంచి యవ్వనం వరకు వాళ్ళు దేహాన్ని మారుస్తూ ఉంటారు. ఆయన లీలలు ప్రకటించడానికి దేహాన్ని మారుస్తూ ఉంటారు. తరువాత ఆ దేహము మనలాంటి దేహం కాదు కాబట్టి, మనం భౌతిక దేహం కాదు కాబట్టి అది ముసలితనము, జర అంటే ఆ దేహం నాశనం కాదు అని ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు భాషలో చెప్తూ వచ్చారు. తర్వాత ఈ ఇంకో ఉదాహరణ చెప్తూ వచ్చారు దీనికి శ్రీల ప్రభుపాద వారు. మనం ఏమనుకుంటాము, సూర్యుడు అస్తమిస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. మన భౌతిక ఇంద్రియాలను అనుసరించి మనం అసమగ్రమైన ఇంద్రియాలు ఉంటాయి మనకు. అసమగ్రమైన ఇంద్రియాలతో సూర్యుడు మాత్రము అలా ఒకే స్థితిలోనే ఉంటాడు సూర్యుడు మాత్రం. కానీ మన భౌతిక ఇంద్రియాలను అనుసరించి మన జ్ఞానము పరిమితమైనది కాబట్టి మనం ఏమనుకుంటాము, పొద్దున్నే సూర్యుడు వస్తాడు, సాయంత్రం సూర్యుడు అస్తమిస్తాడు. అలానే భగవంతుడు ఈ భౌతిక ప్రపంచంలోకి వస్తాడు, మనలాగే పుట్టుక తీసుకుంటాడు, తర్వాత అంతర్ధానం అయిపోతాడు, తర్వాత చనిపోతాడని అనుకుంటుంటాము. కానీ ఆయన చెప్పినది ఏంటంటే, నేను నా అంతరంగ శక్తి ద్వారా నేను ఈ భౌతిక ప్రపంచంలో అవతరిస్తానని చెప్తూ వచ్చారు. ఇంకా భాషలో మనం చూడొచ్చు. ఇంకా శ్రీకృష్ణుడు తన స్వరూపం ఎట్టిది, నిజస్వరూపం ఎట్టిది అని. నిజస్వరూపము శ్రీకృష్ణ భగవాన్ నిజస్వరూపం ఏంటిది, మురళితో ఉన్న ద్విభుజ రూపము శ్రీకృష్ణ భగవాన్ నిజస్వరూపము. తర్వాత మనకు కంస కారాగారంలో వసుదేవులకు చతుర్భుజ ఆకార నారాయణ రూపము దర్శనమిచ్చి తర్వాత నిజ రూపంలోని ద్విజ రూపంలోకి మారిపోయారు. ఆయన నిజ స్వరూపము ద్విజ రూపంలో ఉన్న మురళితో ఉన్న శ్రీకృష్ణ భగవాన్ రూపము. అది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇంకా ఈ లౌకిక పండితులు లేదా మాయావాదులు ఏం చెప్తూ ఉంటారండి, నేను భగవంతుణ్ణి అని చెప్తూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ కలియుగంలో ఇలాంటి అవతారాలు ఎన్నో అయిపోయాయి. మనం ఊరికి ఒక అవతారము లేదా వీధికి ఒక అవతారం కూడా అయిపోయాయి. ఈ భాషలో శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారండి, ఒకవేళ భగవంతుడైతే ఈ శ్లోకం ప్రకారం, శ్లోకం ఆధారం ప్రకారము మనము పూర్వజన్మలు, భవిష్యత్, వర్తమాన, భూతకాలాలు అన్ని తెలిసి ఉండాలి. ఆయన ఏ జన్మలు తీసుకున్నారో ఆ జన్మలో ఎలాంటి కార్యాలు చేశారనేది ఇక్కడ మనము శ్రీకృష్ణ భగవానులు చెప్తున్నారు, నాకు తెలుసు. మన ఇక్కడ భగవంతులు అని చెప్పుకునే వారు అడగచ్చు మనం ప్రశ్న, సరే మీ పూర్వజన్మ ఏంటి, మీ పూర్వజన్మలోని కార్యాలు ఏంటి అని. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. లౌకికవాదులు, మాయావాదులు నేనే భగవంతుని అని చెప్పుకునేవారు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని శ్రీల ప్రభుపాదులు హెచ్చరిస్తున్నారు. తర్వాత ఆత్మమాయ అని చెప్తున్నారు. ఆత్మమాయకి ఏమర్థం ఇస్తున్నారంటే ఇక్కడ అపరిమిత అహేతుక కరుణ అని ఇస్తున్నారు. కాజ్లెస్ మెర్సీ, అహేతుక కరుణ. ఎందుకని అహేతుక కరుణ అంటున్నారు? శిల ప్రభుపాద ఈ భాషలో అహేతుక కరుణ అంటున్నారు. ఎలా చూపించారు అహేతుక కరుణ? శ్రీకృష్ణ భగవానుడు మన మీద భౌతిక జగత్తులో మనము శ్రీకృష్ణుని అంశాలైనప్పటికీ భౌతిక జగత్తులోకి వచ్చి ఇక్కడ భూమించాలని కోరికతో వచ్చినప్పటికీ ఇక్కడ మనము మా జనన మరణ చక్రబంధాల్లో చిక్కుకొని జన్మలు తీసుకుంటున్నప్పటికీ వారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారి లీలలను చూపించి మనల్ని ఆకర్షితులు చేసి మనం భగవద్ధామాన్ని కొనిపోవాలనే సంకల్పంతో వారు
ఇక్కడికి రావడం జరుగుతుంది, ఇక్కడ అవతరించడం జరుగుతుంది భౌతిక ప్రపంచంలో. ఇది అహేతుక్ కరుణ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తర్వాత నెక్స్ట్ శ్లోకంలో మనం ఏం తెలుసుకుంటాము. అందుకే శ్రీకృష్ణ వాళ్ళు పరతత్వము లేదా ఆయన దేహము త్రిగుణాలకు అతీతము అని చెప్తూ వచ్చారు ఇక్కడ. తర్వాత రేపు మనం ఏం తెలుసుకుందాం తర్వాత శ్లోకంలో. సరే, ఈ భగవాన్లు ఇంతటి శక్తివంతులైనప్పుడు, ఇంత గొప్పతనం ఉన్నప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో అవతరించాల్సిన అవసరం ఏముంది అనే ఈ ప్రశ్నకు రేపు సమాధానం తెలుసుకుందాము, రేపు 7వ శ్లోకంలో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు హరే అందరికీ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చాలా